ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ సిటీ జనానికి కాస్త ఊరట లభించింది. సిటీలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్ర నగర్, తుర్కయాంజల్, కొత్తపేట్, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్పేట్, దిల్చుక్ నగర్, వనస్థలిపురం, కాచిగూడ, జల్పల్లిలో వర్షం పడుతోంది. దీంతో నగరం అంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘామృతమై ఉంది. ఇవాళ ఉదయం నుండి చల్లని గాలులు వీయడంతో పాటు వర్షం మొదలైంది. మరొకవైపు హైదరాబాద్ తో పాటు మెదక్, రంగారెడ్డి ఏరియాలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైట్, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ సిటీ జనానికి కాస్త ఊరట లభించింది. ఇవాళ మార్నింగ్ నుంచి హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అడిగి తెలుసుకుందాం. నాగేందర్, ఎక్కడెక్కడ వర్షం పడుతోంది సిటీలో? గుడ్ మార్నింగ్ హేమేందు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ ప్రజలకైతే నిజంగా ఇది కాస్త ఊరట లాంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి హైదరాబాద్ పరిధిలోని పలు చోట్ల అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తుంది. రాజేంద్ర నగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షం పడుతుంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం దట్టమైన మేఘాలతో అయితే వాతావరణం ఉంది. అయితే 7 గంటల వరకు కూడా కొన్ని చోట్ల అయితే భారీ వర్షం పడింది. అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ పరిధిలో మాత్రం జస్ట్ నౌ స్టార్ట్ అయింది. 10 నిమిషాల క్రితం అయితే భారీ వర్షం స్టార్ట్ అయింది. అయితే ఆఫీస్ లోకి వెళ్లే సమయం, అలాగే స్కూల్స్ కి, కాలేజీలకు వెళ్లే సమయం కాబట్టి కాస్త స్కూల్ కి వెళ్లే విద్యార్థులతో కావచ్చు, అదే ఆఫీస్ లోకి వెళ్లే ఎంప్లాయీస్ కావచ్చు, కాస్త ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 15 రోజులుగా బానుడి బగబగలతో రాష్ట్రం అంతా కూడా ఒక నిప్పుల కొలిమిలా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అయితే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, చాలా వరకు టెంపరేచర్ హెవీ అయితే, అంటే ఈ ఏప్రిల్లో ఉండాల్సిన, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఉండాల్సిన టెంపరేచర్ తో పోలిస్తే చాలా హెవీగా అయితే నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు. మే నెలలో ఎట్లాంటి ఉష్ణోగ్రత అయితే ఉంటాయో అలాంటి ఉష్ణోగ్రతలు ఇవి ఏప్రిల్లోనే నమోదయ్యాయి. సో ఈ వర్షంతో అయితే కాస్త ప్రజలందరిలో కూడా ఒక ఊపిరి పీల్చుకునే న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాస్త వాతావరణం చల్లబడింది. ఇవాళ ఉదయం నుంచి కూడా చల్లబడింది. అయితే ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అయితే తెలియజేసిన విషయం తెలిసింది. అయితే ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అయితే బయటికి వెళ్లొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచించిన విషయం తెలిసిందే. కానీ ఈ అకస్మాత్తుగా కురిసిన వర్షంతో అయితే కాస్త పబ్లిక్ అందరు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. ఎండ వేడి నుంచి కాస్త రిలాక్స్ అయిందని కూడా ఉపశమనం పొందుతున్న పబ్లిక్ అంతా కూడా. అయితే పబ్లిక్ అంతా అలా ఉపశమనం ఉంటే విలేజ్ వాతావరణం గురించి మాట్లాడుకుంటే అనుకోకుండా పడిన వర్షం వల్ల ధాన్యం అంతా కూడా రోడ్డుపై ఆరవేసిన ధాన్యం అంతా కూడా తడిచిపోయింది. మనం విజువల్లో చూసుకోవచ్చు. రైతులంతా కూడా ధాన్యాన్ని కోత కోసి ధాన్యం అంతా కూడా తడిచిపోయింది. సో రైతులకి తీవ్రమైన నష్టంగా చెప్పుకోవచ్చు. అలా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పంట కూడా, అంటే మామిడి పంట కూడా చాలా నష్టం చేకూరుతుంది. రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయని వర్షము. సో అందుచేత రైతులు అయితే కాస్త ఇబ్బంది పడుతున్నారు. అంటే హైదరాబాద్ ప్రజలంతా కూడా రిలాక్స్ అవుతున్న వస్తున్నాయి. కానీ విలేజ్ పబ్లిక్ నుంచి, విలేజ్ రైతుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే వర్షం ఇది. అయితే ఈ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం 22 అంటే 20 తారీఖు కాబట్టి ఇంకా 2 రోజులు కూడా ఇలాగే వాతావరణం ఉండే అవకాశం అయితే ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది.
సో ఇన్ని రోజులు ఎండ వేడిమితో ఇబ్బంది పడే జనం అందరికి కూడా ఈ అనుకోకుండా పడ్డ వర్షం అయితే కాస్త రిలాక్సేషన్ ఇచ్చింది. అయితే ఉదయం ఆఫీస్ లో వెళ్తే మాత్రం కాస్త ఇబ్బంది అయితే ఏర్పడింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఉదయం 7 నుంచే వర్షం అయితే స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే అప్పటికే భారీ వర్షం స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల కంప్లీట్ గా చీకటి వాతావరణం తలపింది. అంటే సాయంత్రం 7-7:30 టైంలో ఎలా అయితే వాతావరణం ఉంటుందో మార్నింగ్ 7-8 ఆ టైంలో అయితే అలా అయితే వాతావరణం కనిపించింది. అంటే కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయింది. సో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. తీవ్రమైన విపరీతమైన చలితో అయితే ఇబ్బంది పడుతున్నారు. సో స్కూల్కి వెళ్లే పిల్లలకు మాత్రం కాస్త ఇబ్బంది అయితే చేకూరింది. అంటే నాగేందర్, మొన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతో ఒక పక్క ఉక్కపోతతో మనం చూసాం. ఇవాళ వర్షం పడుతుంది, రైట్? ఎందుకు ఇంత చేంజెస్ రావడానికి ఏం రీజన్స్ చెప్తున్నారు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు? అయితే హెవీ ఎండలు అయితే మే నెలలో, అంటే ఇప్పుడున్న టెంపరేచర్ ఏదైతే ఉందో అంత టెంపరేచర్ యాక్చువల్ గా ప్రతి సంవత్సరం మే నెలలో రికార్డ్ అవ్వాల్సిందిగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే అది అంతకన్నా ముందుగానే ఏప్రిల్ నమోదు అవడంతో వర్షాలు కూడా అదే రేంజ్ లో పడతాయి. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో వచ్చిన మార్పులు, అలాగే మేఘాలు, వాతావరణ శాఖలో వచ్చిన మార్పుల వల్ల అయితే వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే కారణం అంటే ఏం చెప్పలేదు, కానీ వర్షం అయితే పడుతుందని అయితే ముందే సూచించింది. కాకపోతే వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈ నెల 22-23 తేదీల్లో పడుతుందని అయితే వర్షం అయితే పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కానీ కాస్త 2 రోజులు ముందుగానే వచ్చింది. సో కొన్ని చోట్ల తాగునీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొంది. సో కొంచెం ఈ వర్షం పడడం వల్ల కూడా ఏదైనా గ్రౌండ్ వాటర్ పెరిగి ఏదైనా తాగునీటి సమస్య కాస్త ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని కూడా పబ్లిక్ అందరిలో ఒక ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. అలాగే ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయి ఇప్పటికే యూజింగ్ వాటర్ ఏదైతే కమర్షియల్ అయితే మనం వాటర్ ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ట్యాంకర్ తో తెప్పించుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం పొందొచ్చిన అవకాశం అయితే ఏర్పడుతుంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మరో 2 రోజులు ఉండగానే ముందుగానే పడింది. సో రేపు ఎల్లుండి కూడా వాతావరణం ఇలాగే ఉండనుందంటే వాతావరణ శాఖ ఇప్పటికీ తెలిపింది. ఏది ఏమైనప్పటికీ ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న పబ్లిక్ అందరికి కూడా ఈ అకస్మాత్తుగా పడ్డ వర్షం వల్ల అయితే కాస్త రిలాక్స్ అయితే అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్ సిటీ జనానికి కాస్త ఊరట లభించింది. సిటీలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్ర నగర్, తుర్కయాంచల్, కొత్తపేట్, సరూర్ నగర్, నాగోలు, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, కాచిగూడ, జల్పల్లిలో వర్షం పడుతోంది. దీంతో నగరం అంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘామృతమై ఉంది. ఇవాళ ఉదయం నుండి చల్లని గాలులు వీయడంతో పాటు వర్షం మొదలైంది. మరొకవైపు హైదరాబాద్ తో పాటు మెదక్, రంగారెడ్డి ఏరియాలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో కలాలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైట్, ఇక సిటీలో చాలా ఏరియాలో వర్షం పడుతోంది. దీని వరకు ఓకే, కానీ మనం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాల వల్ల చాలా వరకు కలాల్లో ఉంచిన ధాన్యం ఇప్పటికే తడిసి ముద్దయింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి సిద్దిపేట నుండి కరుణాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్. రైట్ హిమబిందు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. గత రాత్రి నుండి ఇప్పటి వరకు ప్రస్తుతం ఇప్పుడు కూడా కురుస్తుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. రైతులను మాత్రం ఈదురుగాలతో కూడిన వర్షం రైతాంగాన్ని మొత్తం పూర్తి స్థాయిలో అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఒకవైపు వరి ధాన్యం కావచ్చు, మామిడి తోటలు కావచ్చు, హార్టికల్చర్ తోటలకు మాత్రం
తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఇకపోతే రైతులు పండించిన పంటలన్నీ ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉంచారు, మార్కెట్ యార్డుల్లో కూడా నిల్వ ఉంచారు. వీటితో పాటు ఈ అకాల వర్షం కురవడంతో వరిధాన్యం మొత్తం తడిచి ముద్దయిపోయింది. దీంతో రైతులందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్, ప్రభుత్వం అధికారులు వరిధాన్యాన్ని ఎలా కొంటారో, మేము పండించి అప్పులు చేసి వ్యవసాయం చేశాము, మళ్ళీ ఆ పంటలు ఎలా కొంటారో అని చెప్పేసి మాత్రం ఇబ్బందికరంగా రైతులు ఆందోళన ఉన్నారు. ఐకేపీ సెంటర్ లో కావచ్చు, ఇప్పుడు మార్కెట్ యార్డ్ లో కావచ్చు మాత్రం వరిధాన్యం తీవ్రంగా నానిపోయింది. ఒకవైపు ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి, మరోవైపు రోడ్ల వైపున ఉన్న భారీ వృక్షాలు సైతం ఈదురుగాలకు కూలిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నీల కొరిగాయి. దీంతో విద్యుత్ కూడా అంతరాయం కలిగిందని చెప్పొచ్చు హిమబిందు. రైట్, ఇక తడిసి ముద్దైన ఈ ధాన్యానికి సంబంధించి అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా చాలా వరకు రైతులు అక్కడ చేతులతో తోడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఆ ఏరియాకి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పడం జరుగుతోందా? లేదు హిమబిందు, ఇప్పటి వరకు అయితే అధికారుల దృష్టికి అయితే రైతులు తీసుకెళ్లారు. రైతులైతే మేము పంటలు పండించి అప్పులు తీర్చుకుందామనే సమయంలో అమ్ముకుందామని చెప్పేసి మార్కెట్ యార్డ్లకు తరలించిన వెంటనే ఈ అకాల వర్షం మాత్రం మమ్మల్ని అతలాకుతలం చేసింది. వరిధాన్యం మొత్తం నానిపోయింది. సరిపడా మార్కెట్ యార్డ్ లో టార్పన్లు కూడా అధికారులు కూడా పెట్టలేదని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.